కూటమి పాలనలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. అనకాపల్లిలో క్వారీ లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కూటమి నేతల కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ సాగుతోంది. అడ్డు అదుపు లేకుండా బ్లాస్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. పరిధికి మించి లారీలో రాయి ఎన్ఓఏబీకి తరలిస్తూ ఉన్నారు. దీంతో క్వారీ లారీలు అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా అనకాపల్లిలో రైల్వే ట్రాక్ సేఫ్టీ గడ్డర్ను క్వారీ లారీ ఢీకొట్టింది. దీంతో రైల్వే ట్రాక్ పక్కకు జరిగింది. గూడ్స్ రైలుకు ప్రమాదం తప్పింది. పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనకాపల్లిలో మైనింగ్ మాఫియా కనుసన్నల్లో నడిచే లారీలు ఓవర్లోడ్ స్పీడ్ వెళుతూ ఉండడం వల్ల వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న కూడా లారీ ఓవర్ స్పీడ్ కారణంగా ఓ ఎల్ఐసి ఏజెంట్ మృతి చెందాడు. క్వారీ లారీల కారణంగా గ్రామాల్లోని రోడ్లన్నీ ధ్వంసమవుతూ ఉన్నాయి. రోడ్లు ధ్వంసంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అనకాపల్లిలో విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద సేఫ్టీ గడ్డర్ను పెద్ద రాళ్లతో వెళుతున్న లారీ ఢీకున్న తర్వాత అక్కడ బ్రిడ్జి ఒరిగిపోయింది. దాని రైల్వే అధికారులు సిబ్బంది ఆగమేఘాల మీద పునరుద్ధరించి రైళ్ల రాకపోకలు యథావిధిగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఘటనాస్థలం నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. అనకాపల్లి జిల్లాలో ఓ పెద్ద పెను ప్రమాదం తప్పింది. అయితే ఏమాత్రం అప్రమత్తంగా లోకో పైలట్ లేకపోయినా సరే పూర్తి స్థాయిలో వేల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే ఈ ప్రమాదం తోడిసిన అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాము. సుమారు తెల్లవారుజామున 4:15 సమయానికి అత్యంత వేగంగా ఒక గ్రావెల్ లోడ్తో వస్తున్న టిప్పర్ లారీ పూర్తిగా కూడా కింద ఉన్న ఒక గడ్డను ఢీకొని దానితో ఆకుండా అదే అత్యంత వేగంగా వెళ్ళి రైల్వే ట్రాక్ని కూడా ఢీకొన్న పరిస్థితి కనిపించింది. మొత్తం రైల్వే ట్రాక్ని కూడా పూర్తిగా ఢీకొన్న తర్వాత డ్యామేజ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆ గ్రావెల్ వెహికల్ పూర్తిగా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అదే ఈ నేపథ్యంలోనే సరిగ్గా 4:30 సమయానికి ఇటువైపుగా వస్తున్న ఒక గూడ్స్ ట్రైన్కి సంబంధించిన లోకో పైలట్ దీన్ని గమనించాడు. అయితే కొంతవరకు ట్రాక్ డిస్టర్బెన్స్ వస్తుందని, ట్రాక్ సౌండ్ డిస్టర్బెన్స్ రావడంతో కొంచెం దూరంగా ఆ ట్రైన్ ఎమర్జెన్సీగా అక్కడ ఆపేసి ముందుకి లోకో పైలట్ చూడగా పూర్తిగా కూడా ధ్వంసమైన ఈ ట్రాక్ని చూశాడు. చూసిన వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. అయితే పూర్తిగా చూస్తున్నాం మనం వీడియో శంకర్ చూసులో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే విధంగా ఇప్పుడైతే సహాయక చర్యలు ప్రారంభించారో సరిగ్గా అదే ప్లేస్లో కూడా ఒక రైల్వే గడ్డర్ ఉంది. ఆ గడ్డర్ని ఢీకున్న తర్వాత కింద ఉన్న ట్రాక్ని కూడా ధ్వంసం చేసుకుని వెళ్ళిపోయింది. అయితే పూర్తి స్థాయిలో ఈ విధంగానే అత్యంత హెవీ లోడ్తో వెళ్తున్న వాహనాలు నిలుపుదల చేయడానికి గడ్డలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఈ అనకాపల్లి జిల్లాలో అక్రమ మైనింగ్ మాఫియా రోజుకు పెరిగిపోవడం, అదేవిధంగా భారీ ఎత్తున లోడ్లతోటి చాలా ప్రమాదకరంగా నడవడంతో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం డ్యామేజ్ అయిన ఘటనను కూడా తిరిగి నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా సుమారు అనేక రైలు రాకపోకలు కూడా, ఎందుకంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వచ్చే రైలు మార్గాలన్నీ కూడా అనకాపల్లి మీదుగానే వెళ్తుంటాయి. ఇలాంటి తరంలోనే పూర్తిగా రైలు గేట్ డ్యామేజ్ అవడంతో రైల్వే ట్రాక్ పునర్నిర్మించే పనులు అయితే రైల్వే అధికారులు నిమగ్నమై ఉన్నారు. అనేక ట్రైన్లు కూడా చాలా ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రైల్వే గేట్కి సంబంధించిన నూతన ఏదైతే ట్రైన్కి సంబంధించిన చూస్తున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా పాత ట్రాక్ సంబంధించిన ఆనవాళ్ళం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా పాత ట్రాక్ సంబంధించిన ఆనవాళ్ళం మనం చూస్తున్నాము. ఈ పాత ట్రాక్ సంబంధించి చూసుకుంటే ఇప్పుడు నూతనంగా మరొకసారి, ఎందుకంటే ఈ విధంగా రైల్వే గట్టర్ని చాలా అత్యంత వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టిన తర్వాత కూడా పూర్తిగా ఈ తరహాలోనే మొత్తం అంతా నిర్మించుకుని రైల్వే అధికారులు వెళ్తున్నారు. చాలామంది అంటే సహాయక చర్యలో ఆర్పీఎఫ్ అధికారులందరూ కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా మొత్తం ఏదైతే ఈ జంక్షన్కి సంబంధించిన రైల్వే ట్రాక్ సంబంధించిన జంక్షన్స్ ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా లూజ్ అయిపోవడంతో, అంటే ఈ విధంగా చాలా స్పీడ్గా ఏదైనా ట్రాక్ మీద నుంచి ట్రైన్ వెళ్ళినట్లయితే భారీగా ప్రమాదం చేసే అవకాశం ఉంది. అప్పటికే ఆ గూడ్స్ ట్రైన్కి సంబంధించిన మొదట ఇంజిన్ బోగి వెళ్ళిపోయిన తర్వాత బోగి పూర్తిగా ఇక్కడ ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమాత్రం అత్యంత వేగంగా వెళ్ళినట్లయితే ఈ జంక్షన్కి సంబంధించిన మొత్తం ఏదైతే మనం చూస్తున్నామో ఈ 30 మీటర్ల దూరంలో ఏదైతుందో ఈ 30 మీటర్ల దూరం మొత్తం కూడా పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయి రైల్వే ట్రాక్ కింద ఏదైతే ట్రాక్ కింద నుంచి కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఆ విడిభాగాలన్నీ కూడా ట్రైన్కి సంబంధించిన బోగీలు ఏవైతే ఉంటాయో ఇంజిన్ తర్వాత బోగీలు కూడా పూర్తిగా ఇంకా ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ట్రాక్ తప్పే అవకాశం ఉంది. అత్యంత వేగంగా వచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రైన్ ఒక్కసారిగా బోల్తా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాంటి పెను ప్రమాదం తప్పి చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలోనే పూర్తిగా కూడా రైల్వే అధికారులు దీనికి సంబంధించిన సహాయక చర్యలు ప్రారంభించి పూర్తిగా కూడా ట్రైన్లను రాకపోకలకు ఆలస్యం కాకుండా తగు చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, అనకాపల్లి జిల్లా నుంచి. అనకాపల్లిలో క్వారీ లారీలు బీభత్సం సృష్టించడానికి కూటమి నేతల కనుసన్నల్లో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ కారణమని ఆరోపిస్తున్నారు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు. మైనింగ్ కోసం అడ్డు అదుపు లేకుండా బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయని, పరిధికి మించి లారీలో రాయిని
ఎన్ఓఏబీకి తరలిస్తున్నారని, అందుకే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. నియంత్రణ లేని క్వారీ లారీల స్పీడ్ వల్లే రైల్వే ట్రాక్ సేఫ్టీ గడ్డ ఢీకొనేలా చేసిందని అంటున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. అనకాపల్లి జిల్లాలో రోజురోజుకు కూడా మైనింగ్ మాఫియా రెచ్చిపోతూ వస్తుంది. అనేక మంది ప్రజల ప్రాణాలు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదుపు తప్పి అనేక టిప్పర్ లారీలు అనేక మంది ప్రాణాలు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలోనే ఏకంగా రైల్వే ట్రాక్ను కూడా ఢీకొట్టిన సిచ్యువేషన్ అయితే చోటు చేసుకుంది. ఈ తరుణంలో అసలు ఈ మైనింగ్ మాఫియా ఇంత పెద్ద ఎత్తున కూడా రెచ్చిపోవడానికి కారణాలేంటి, అదేవిధంగా ఈ ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్న అంశం మనతో పాటు మాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. చెప్పండి, అసలు ఏంటి అనకాపల్లి జిల్లాలో ఈ మధ్యకాలంలో మైనింగ్ మాఫియా ఆగడాలు ఈ విధంగా పెట్టలేకపోవడానికి కారణాలేంటి, అదేవిధంగా ఈ ప్రమాదాలు ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా దుర్ఘటమైనది. ఎందుకంటే ముఖ్యమైనది ఈ యొక్క ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో, ఇటు హైదరాబాద్కి కానీ ఇటు మన కోల్కతా వైపు కానీ ప్రధానమైన ట్రైన్కి రహదారి ఇది. ఈ యొక్క ట్రాక్ని మరి తెల్లవారు అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన చాలా దుర్ఘటమైనది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న అధికారులు దీని మీద శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఎప్పటి నుంచో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి అలాగే స్థానికంగా ఇప్పుడు ఉన్న నాయకులు కూడా కూటమి నాయకులు వాళ్ళ సపోర్ట్తో ఇక్కడ మైనింగ్ అక్రమాలు బాగా దారుణంగా జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఏదైతే జరిగిందో దాని మీద తక్షణమే విచారణ జరిపించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఈ అక్రమ మైనింగ్ మాఫియాకు సంబంధించిన లారీలు బీభత్సంగా కూడా అనకాపల్లి రహదారులపై తిరుగుతున్నాయి కదా, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రస్తుతం ఈ అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ మైనింగ్ మాఫియా ఈ ట్రాన్స్పోర్టర్స్ వల్ల చాలా ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు రోడ్డు ఎక్కాలంటే భయం వేస్తుంది. వాకర్స్ కానీ, టూ వీలర్స్ కానీ, ఫోర్ వీలర్స్ కానీ ఏదైనా సరే వాళ్ళకి పర్మిట్ 40-50 టన్నులకు ఉంటే 70-80 టన్నులు ఓవర్లోడ్ వేసుకొని వెళ్తున్నారు. దానికి తోడు మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ డ్రైవర్స్ కూడా 70-80 టన్నులు లోడ్తో మన బండి వెళ్తుంది. ఎక్కడన్నా ఫెయిల్ అయితే మన ఎంత ప్రమాదం జరుగుతుంది, ఎన్ని కుటుంబాలు అబాస్పాలు అయిపోతారు, లేకపోతే ఎన్ని దిక్కుమాలిపోతాయి అన్న ఆలోచన కూడా లేకుండా డ్రైవర్స్ కూడా ఇర్రెగ్యులర్గా డ్రైవ్ చేస్తారు తాగేసి. ఈ ఓనర్స్ కూడా ఏం చేస్తున్నారంటే డ్రైవర్లకు తాగమని వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ లోడ్లు వేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా. ఒక డ్రైవర్ 5-6 లోడ్లు వేయగలడు మామూలు మినిమమ్. అటువంటిది ఆడితో బలవంతంగా తాగిపించి ఈ ఓనర్స్ కానీ, మైనింగ్ మాఫియా వాళ్ళు కానీ రోజుకు 10-12 లోడ్లు వేయించుకొని వాళ్ళు డబ్బు సంపాదనే చూస్తున్నారు. కానీ రోడ్డు మీద ప్రజల ప్రాణాలు పట్టించుకోలేదు. మరి ఈరోజు ఇటువంటి ఘటన రైల్వే ట్రాక్ని మరి అంత హెవీ లోడ్తో వచ్చి కొట్టాడంటే మరి ఎంత దుర్మార్గమైన చర్య. మరి నిజంగా అదే టైంలో ఏ ఎక్స్ప్రెస్ కానీ ఏదైనా వెళ్తే కొన్ని 100,000 కుటుంబాలు వీళ్ళ కర్మ కాలిపోయి వీళ్ళకి రుణపడి ఉండాలి ఆ కుటుంబాలన్నీ కూడాను. మరి ఇటువంటి చర్యలని అధికారులు కూడా ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఆ వేమెంట్ చూస్తున్నారు లేదు, విజిలెన్స్ ఏం చేస్తుందో తెలియట్లేదు, ఈ మైనింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళు కూడా అక్రమంగా డబ్బు సంపాదనతో మరిగోడిపోయి చూసి చూడకుండా వదిలేస్తున్నారండి. అత్యంత వేగంగా వెళ్తున్న టిప్పర్ లారీ ఏవైతే ఉంటాయో అదేవిధంగా అక్రమంగా మైనింగ్ చేసి అధిక లోడుతోటి వెళ్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రైల్వే ట్రాక్ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా పెను ప్రమాదం తప్పిందని. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఆ సమయానికి ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానీ ఏదైనా సరే వచ్చినట్లయితే వేల సంఖ్యలో చాలా వరకు ప్రాణాపాయం వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉన్న అనకాపల్లి వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, అనకాపల్లి జిల్లా నుంచి.